హలో ఫ్రెండ్స్, నిన్న మా మమ్మీ నాతో ఒక మాట అన్నది. వాళ్ళ వాళ్ళ వర్క్ ప్లేస్లో వర్షం పడ్డదట. వాటర్లో పనిచేస్తుంటే కాళ్ళు అన్నీ ఖరాబ్ అవుతున్నాయరా అని చెప్పి మాట్లాడింది. నాకు నిన్న ఐడియా వచ్చింది. అయితే వాటర్లో పనిచేసేటప్పుడు ప్లాస్టిక్ షూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు అనిపించింది. సరే, తెలియకుండా మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా ఫ్రెండ్స్. వెళ్ళొస్తా, వెళ్ళి తెస్తా. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. అమ్మమ్మ, ఈ ప్లాస్టిక్ షూ ఉన్నాయా? ఒకసారి చూపియరా? నెంబరు చిన్న సైజు. నెంబరు చిన్న సైజు. ఈ నెంబర్ లాస్టా? ఈ ప్యాక్ చేయండి. ఏంటి పని ఎట్లుంది ఇవాళ? సానమా ఫ్రెండ్స్, అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని పోతున్నా. చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. మా ఏం చేస్తాను? ఇలా పని ఎట్లుంది? ఎండ గట్టిగా ఉందా? నీ కాలుకి ఏదో దెబ్బ తాకిందా? నువ్వు ఏది పోసుకుందా? దీనివల్ల బురద. నీకు సర్ప్రైజ్. నీ కాళ్ళ నొప్పులకు సర్ప్రైజ్. ఏంటిదిరో? షాక్. చూడు, నేనే అడుగుదాం అనుకున్నాను. వాళ్ళందరూ యూజ్ చేస్తాను అక్కడ. నాకేమో తెలియదు. ఇవాళ నేను ఆంటీ వాళ్ళతో కూడా చెప్పిన, పోయినాక చుట్టూ చెప్తా తీసుకురమ్మని అని చెప్పినారు. నీకెవరు చెప్పిండు? నాకెవరు చెప్పలే. అందరు వాటర్లో వేసుకుంటారు కదా డ్యూటీలో, ఇట్లా అవి చూసి కొనుక్కొని వచ్చిన. ఇంకేసుకో ఒకసారి చూద్దాం ఎట్లున్నాయో. చిన్న దెబ్బ తాకుతుందనా? సరిపోయినాయా కరెక్ట్గా? నడువు ఒకసారి చూస్తా ఎట్లున్నాయి. ఓకే, హ్యాపీయా? నేనే అడుగుదాం. కాళ్ళు దుర్గొస్తానే నీళ్ళలో పెట్టి. మరి వాళ్ళందరేమో స్ప్రేల మీద స్ప్రే చేస్తున్నారు. గవగవ కొట్టుకుంటే నాయనేమో చూసుకుంటా నడవాలి చెప్తాంది. భయం భయంగా. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు కూడా మంచిగా చేయతే. పద సంతకు పోద్దే మనం.